నాది పోయింది మొత్తం పోయింది. ఏందిరా నీ గోల? నాది పోయింది మొత్తం పోయింది. ఏం పోయిందిరా? పోయింది బాబాయ్. పోయిందని తెలుసు, ఏం పోయింది? నువ్వు ఉంచుకున్నది లేచిపోయిందా? నేను ఉంచుకున్నది లేచిపోతే ఇంకో దాన్ని ఉంచుకుంటా. మరి ఏం పోయింది? పోయింది బాబాయ్. ఒరే నీ పోయింది తగలే, అది ఒక్కటే నా పదం, నీకేమో తెలదా? పోయింది కాదు, ఏం పోయింది? మొత్తం పోయింది. బాబోయ్, మొత్తం పోవడం అంటే ఏంటి? ఆస్తి పోయిందా? నాకు ఆస్తి ఉందా పోవడానికి? ఆస్తి లేదా, మరి మొత్తం పోవడం ఏమిట్రా? పోయింది చెప్పాలంటే పండక్కి నేను ట్రైన్లో భీమవరం వెళ్ళింది చెప్పాలా? ఇంటికి వెళ్ళాను, మా బాగోడు ఇచ్చి అరే కోడి పందాలకి వెళ్దారా అన్నాడు, అది చెప్పాలా? కోడి పందాలకి అయితే వెళ్ళాను, కోడి పందాలు బాగా చూడాలి కదా, పన్ను కట్టింది కూడా చెప్పాలా? అన్ని చెప్పాలి, పోయింది ఏంటో చెప్పాలంటే. అంటే ఇప్పుడు నువ్వు కోడి పందాలకి వెళ్ళి డబ్బులు కాసి పోయిందని ఏడుస్తున్నావా? అవును బాబాయ్. అలా ఎలా పోయిందిరా? పన్ను కాసిన తర్వాత జ్యోతిష్యుడు ఫోన్ చేశాను బాబాయ్. ఏమండి ఈ పన్ను కోడి కొడుతుందా కొట్టదా అన్నాను. వాడు ఏమన్నాడు తెలుసా? పుంజు సరైన నక్షత్రం పుట్టలేదురా అబ్బాయి, ఆ యజమాని పెంచాడు కదా ప్లేస్, అది కూడా వాస్తు కరెక్ట్ గా లేదురా అబ్బాయి, పైగా ఏళ్ళనాటి శని ఉందన్నాడు బాబాయ్. ఎవడరా నీకు చెప్పిన పంతులు? ఒరే కోడికి ఏళ్ళనాటి శని ఏంటి? అది బతికిదే 7 సంవత్సరాలు, మహా అయితే 8. అలాంటి కోడికి ఏళ్ళనాటి శని నీ మొఖం. తర్వాత ఏమైంది? పోయిందా మొత్తం? 1000 రూపాయలు పోయింది. ఓ నాయనోయ్, 1000 రూపాయల గురించి నువ్వు అంత గోల పెట్టేస్తున్నావు దరిద్రుడా. అసలు నువ్వు 1000 రూపాయలకే ఏడుస్తున్నావు. తుమాకా నక్కడ కొచ్చి అదేంటి బాబాయ్? పరే రష్యన్ భాష నీకు తెలీదు, ఉదర దిక్కు చూసావు కదా. నువ్వు కాసిన దాని మీదే రత్తయ్య గారు కూడా కాశారు, ఆయన 1 కోటి రూపాయలు పోయింది. ఆయనే ఎంత బాధపడాలి? నువ్వు పోయింది 1000 రూపాయలు, దానికే పోయిందే మొత్తం పోయిందే అంటూ ఎదవగోలా నువ్వును. బాబాయ్ దెక్కిన పుంజు పేరు నెమలి పుంజు. అవును, చాలా గొప్పది బాబాయ్. అవును, ఈసారి అప్పుడు అది పోద్ది, ఇది నెగ్గుద్ది. ఎందుకు వచ్చిందిరా ఈ పోటీలు పందాలును? అర్థం లేదా మీకు? డబ్బులు పోగొట్టుకోవడమేనా? అసలు నువ్వు పండక్కి ఎందుకు వెళ్ళావు? ఎలా వెళ్ళావు చెప్పు. వెళ్ళాను, ఇంటికని బ్యాగ్ పడేసాను. అబ్బో, ఈ లోపల కోడి పందాలు అన్నారు, వెళ్ళిపోయాను, ఆడేసాను, పోయింది. మళ్ళీ నైట్ ట్రైన్ ఎక్కేసాను, హైదరాబాద్ వచ్చేసాను. ఒరే నువ్వు పండక్కి వెళ్ళిన వాడివి, చూడవలసిన చూసావా? గొబ్బెమ్మలు చూసావా? చూడదే. పిడకలు అంటే పిడకలు కూడా చూడలేదు. కనపడలేదు. హరిదాసులు వాళ్ళెవరు? ఓహో తిరుగుతారు. ఓకే ఓకే, నేను చూడలేదు. అసలు సంక్రాంతి పండగ అంటే ఏంట్రా? గంగిరెద్దు చూసి ఒరే నువ్వు పండక్కి ఎందుకు వెళ్ళావురా? కోడి పందాలకి వెళ్ళావా? ఏడవలేకపోయారా? పండగ అంటే అదొక అద్భుతమైన వాతావరణం. మొత్తం ఇంట్లో ఉన్న చుట్టాలందరూ ఒక చోట కూర్చుని చక్కగా పిండి వంటలు చేసుకుని వాళ్ళలో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు, కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉంటారు. దీనికి వెళ్తారా పండక్కి? అసలు 160 మంది పందాల కోసం వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ నుంచి, నీకు తెలుసా? హైదరాబాద్ నుంచి కావాలంటే ఉదరదే. నిజమే బాబాయ్, మొత్తం అంతా నా బాటలోనే నడుస్తున్నారు అంతా కూడా. మరి ఏంటనుకుంటున్నా? వెళ్ళేది మీరు పందాలకే గాని హాయిగా కుటుంబంతో కూర్చొని మాట్లాడుకోవడానికి వెళ్ళట్లేదు. అసలు పూర్వం ఏంటి? పోటీలు పెట్టేవారంతే. మీరు దాన్ని ఏం చేశారు? సంస్కృతినే మార్చేసి కత్తులు కట్టేసి పందాలను పెట్టి బెట్టలు కాసేస్తున్నారు. అంటే జోదం కోసం వెళ్తున్నారా మీరు పండగలకి? నీకు అర్థం కావట్లేదు. కోడి పుంజుడికి కత్తులు కడితేనే మజా. వచ్చింది కదా నీకు మజా. ఎగిపోయిన దానికే పోయిందే మొత్తం పోయింది అంటూ ఏడుస్తూ కూర్చున్నావు. ఎందుకు పోగొట్టుకోవడం దేనికి? కత్తులు కట్టుకోవడం దేనికి? చక్కగా పండగకి వెళ్ళు, చుట్టాలందరితో కూర్చొని కబుర్లు చెప్పుకుని ఆ పిండి వంటలు తింటూ హాయిగా ముచ్చటించాలి. అసలు పండగ వెళ్ళేది ఎందుకో కూడా మీ ఎవరికీ తెలీదు. ఓన్లీ జోదం ఆడడానికే. ఇదేనా మీకు ఉన్నది? నాకు అర్థం. మరి 3 days నుంచి నాకు అదే తెలుసు. మరి మళ్ళీ పండగకి వెళ్ళు, మళ్ళీ పోయిందే మొత్తం పోయిందే అని కూర్చొని ఎడుద్ది. కానీ పండగలకి అది కాదు. చక్కని వాతావరణం, కుటుంబంతో కలిసి ఉండాలన్నమాట. అది పండగ. అగో చూడు, కొన్ని చోట్ల పండగలు ఎంత గొప్పగా చేసుకుంటున్నారు. బాబాయ్ ఏంటి ఇప్పుడు చూశాను బాబాయ్, అది పండగ అంటే. ఆ ముగ్గులు, ఆ గొబ్బెమ్మలు, ఆ హరిదాసుడు వారు, చక్కని కొత్త బట్టలు, ఆ గంగిరెద్దు, కొత్త బట్టలు కట్టుకుని పిల్లలతోటి ఎంత సందడిగా ఉంటుంది. అందులో పిటకలు వేస్తున్నారు కదా, ఎంత బాగుంది. మరి అదిరే పండగ. అనవసరంగా ఇవన్నీ మిస్ అయిపోయి అనవసరంగా కోడి పందాలకి వెళ్ళి అందులో 1000 రూపాయలు పోగొట్టేసుకున్నావు. అది నీ మోహం.
పండగ అనేది వాతావరణం చక్కగా చేసుకోవాలి. అర్థమైందా? ఇది సర్లే కానీ మనం ఒకసారి అలా వెళ్ళొద్దామా? నడు ఎక్కడికి? అక్కడికే. డబ్బులు డివ్వాగా డబ్బులు నాయే డబ్బులు. నడు.